గ్రేటర్ సిటీలో చినుకు పడితే చిత్తడే, వర్షం కురిస్తే రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి నగర జీవికి నరకం కనిపిస్తుంది. అనేక దశాబ్దాలుగా సిటీలో ఇదే పరిస్థితి. అయితే ఈసారి పరిస్థితి మార్చేందుకు ప్లాన్ చేస్తోంది బల్దియా. వర్షాకాలం కష్టాల్ని దాటేందుకు ముందస్తు ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తోంది. గతానుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటోంది. వర్షాకాలానికి ముందు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికల తయారీకి కసరత్తు చేస్తున్నారు. రానున్న వర్షాకాలానికి ముందుగానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. వర్షాకాలంలో భారీ వర్షాలతో వచ్చే వరదలు, నాలాలు పొంగి పొర్లడం, లోతట్టు ప్రాంతాల మునక, వాటర్ లాగింగ్ పాయింట్లలో తీసుకునే చర్యలపై బల్దియా యాక్షన్ ప్లాన్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీనికోసం వివిధ శాఖలతో ముందస్తుగానే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసింది. హైడ్రా, ఇరిగేషన్, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీతో పాటు ఇతర శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. గ్రేటర్లో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 252 స్టాటిక్ బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాతావరణ శాఖ ఇచ్చే అలర్ట్స్ ఆధారంగా తీసుకోవలసిన చర్యలు, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని వెంటనే తొలగించేందుకు తీసుకునే చర్యలు, అందుకు కావలసిన యంత్రాలను సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలానికి ముందుగానే ఎక్కడికక్కడ నాలాల్లో పూడిక తీసే పనిలో భాగంగా 55 కోట్లతో 203 పనులు చేయాలని నిర్ణయించారు. వర్షాకాలం రావడానికి ముందే పురాతన బిల్డింగ్స్ ను గుర్తించి వాటి ఓనర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. భారీ వర్షాలు పడ్డప్పుడు ఆయా భవనాలు కూలితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి ముందస్తుగా ఆయా భవనాలను ఓనర్లే కూల్చేయాలని నోటీసులు ఇవ్వనున్నారు. ఒకవేళ భవన యజమానుల నుంచి రెస్పాన్స్ రాకపోతే జీహెచ్ఎంసీ ద్వారా కూల్చేయాలని నిర్ణయించారు. అలాగే పలు చోట్ల భారీ వృక్షాలున్నాయి. వర్షాకాలంలో గాలి దుమారానికి అవి కూలిపోయే అవకాశాలున్నాయి. కాబట్టి అలాంటి వాటి కొమ్మలను నరికేయాలని డిసైడ్ అయ్యారు అధికారులు. వర్షాకాలంలో సంభవించే వరదలు, రోడ్లపై నీళ్లు నిలవడం వంటి వాటిని పర్యవేక్షించడంతో పాటు పరిష్కరించడానికి హైడ్రా ఆధ్వర్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన నాలాలను గుర్తించడంతో పాటు వాటిలో పూడిక తీసి వాటర్ సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారు. నాలాలకు రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు, వరద నీటి కాలువల నిర్మాణం, మ్యాన్ హోల్స్ ఏర్పాటు, వాటి మరమ్మతులు, వాటికి పైకప్పులు ఏర్పాటు చేయడం వంటి పనులు వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించారు. సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ను గుర్తించిన అధికారులు వర్షాలు కురిసినప్పుడు ఆయా ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని వెంటనే తోడి డ్రైనేజీలోకి పంపించడం ద్వారా ట్రాఫిక్ కి ఇబ్బందులు లేకుండా చూడాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం మోటార్లను వర్షాకాలంలోపు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు.